హలో ఎవ్రీవన్, ఇప్పుడైతే నేను మదీనా మార్కెట్కి అయితే వెళ్తున్నాను. మా చెల్లి ఒక శారీ తీసుకుంది, దానికి బ్లౌజ్ కావాలి, ఒక ఫ్యాబ్రిక్ కావాలి అని చెప్పి. ఇంకా ఫ్యాబ్రిక్స్ కావాలి అనుకుంటే చెప్పనవసరం లేదు, మదీనా మార్కెట్లో లాట్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇంకెందుకు లేట్ అని చెప్పి మదీనా మార్కెట్కి అయితే వచ్చేసాము. కంపేర్ టు వేరే ఏరియాస్ లో మదీనా మార్కెట్ లో మనకి ఫ్యాబ్రిక్స్ చాలా తక్కువ కాస్ట్ కి అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఫ్యాబ్రిక్స్ కాదు, శారీస్ గానీ డ్రెస్సెస్ గానీ కంపేర్ టు అదర్ స్ట్రీట్ షాపింగ్స్ మనకి మదీనా మార్కెట్ లో రీజనబుల్ గా దొరుకుతాయి. అండ్ చాలా మంది బిజినెస్ చేసే వాళ్ళు కూడా మనకి మదీనా మార్కెట్ నుంచి హోల్సేల్ లో తీసుకొని శారీస్ బిజినెస్ గానీ ఫ్యాబ్రిక్స్ బిజినెస్ గానీ చేసే వాళ్ళు చాలా మందే ఉంటారు. నేను ఆల్రెడీ చెప్పాను, ముందు నేను వచ్చింది ఒక ఫ్యాబ్రిక్ కోసం అని చెప్పి, కానీ వెళ్లే రూట్ లో నాకు ఈ శారీస్ అయితే కనిపించాయి. ఈ శారీస్ తో డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి. అవైలబుల్ ఉన్న బాందిని కలర్స్ అన్ని చూపించారు. నాకైతే వీటన్నిటిలో బ్లాక్ బాగా నచ్చింది. ఆల్రెడీ రెడ్ తో నేనైతే డ్రెస్ స్టిచ్ చేయించుకున్నాను. కాస్ట్ వచ్చేసరికి 350 అయితే చెప్పారు. ఆన్లైన్ యాప్స్ లో కూడా మనకి బాందిని ప్రింట్ శారీస్ కొంచెం ఎక్కువ కాస్టే ఉన్నాయి. ఫిక్స్డ్ ప్రైస్ అన్నారు, బార్గెన్ లేదన్నారు. సో 350 ఇచ్చి బ్లాక్ కలర్ శారీ అయితే తీసుకున్నాను. ఆ షాప్ నుంచి వెళ్ళిపోతుండగా దాని ఆపోజిట్ లోనే నాకు స్పేస్ సిల్క్ శారీస్ అయితే కనిపించాయి. ప్రెసెంట్ స్పేస్ సిల్క్ శారీస్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా. నాకు పర్పుల్ కలర్ కావాలి అని చెప్పి చెక్ చేస్తున్నాను, బట్ చిన్న మరకుంది అని చెప్పి వదిలేసాను. మనం చాలానే చూస్తాం, ఒకవేళ నచ్చకపోతే అక్కడ నుంచి వెళ్ళిపోతాము. కాంప్రమైజ్ అయ్యి ఏమీ తీసుకోలేము కదా నచ్చకపోతే. బట్ కొంతమంది షాప్ వాళ్ళు అది యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఇంకొంతమంది అయితే ఎందుకో తిట్టుకుంటారు. వాళ్ళ కష్టం మనకి అర్థమవుతుంది, కానీ నచ్చకపోతే మనం కూడా ఏం తీసుకోలేము. ట్రెండింగ్ లో ఉన్న శారీస్ కలెక్షన్ అంతా మదీనా మార్కెట్ లో ఉందన్నమాట. ఇప్పుడు ఈ గ్రీన్ పర్పుల్ కాంబినేషన్ లో చూపిస్తున్నాను కదా, ఈ శారీ వచ్చేసరికి 1200 to 1400 నాకైతే చాలా రీజనబుల్ గా అనిపించింది. అండ్ ఫైనల్ గా నాకు మదీనా మార్కెట్ లోనే వేరే ప్లేస్ లో నాకు కావాల్సిన స్పేస్ సిల్క్ శారీ కలర్ అయితే అవైలబుల్ గా అనిపించింది. ఇక్కడ కూడా నేను మొత్తం అన్ని చెక్ చేసి తీసుకున్నాను. కాస్ట్ కూడా అక్కడ ఎంత చెప్పారో ఇక్కడ అంతే, బార్గెన్ అయితే లేదు. 350 అయితే చెప్పారు. చాలా కలర్స్ ఉన్నాయి, బట్ నాకు పర్పుల్ కలర్ కావాలి అని చెప్పి నేను ఆ కలర్ అయితే తీసుకున్నాను. తీసుకోవడానికి ముందే చెప్పారు బ్లౌజ్ పీస్ అయితే రాదు, శారీ 5.5 మీటర్స్ అయితే వస్తుంది అని చెప్పి క్లియర్ గా చెప్పారు. ఓన్లీ శారీసే కాదు, ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్స్ అండ్ దుపట్టాస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. మదీనా మార్కెట్ లో ఇలా చిన్న చిన్న షాప్స్ అయితే చాలానే ఉంటాయి. మనం ఓపిక్ గా వెతుక్కొని మనం కావాల్సిన మనం పర్చేస్ చేసుకోవడం. ఎప్పుడైనా స్ట్రీట్ షాపింగ్ కి వెళ్ళేటప్పుడు ఒకే ప్లేస్ లో ఉండిపోకుండా టోటల్ స్ట్రీట్ షాపింగ్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తే మనకి ఎక్కడ ఏ ప్లేస్ లో ఏమున్నాయి అండ్ ఎక్కడ ఏ కాస్ట్ కి ఇస్తున్నారు మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. అసలు విషయం ఏంటంటే, నేను ఫ్యాబ్రిక్ కోసం వచ్చాను అని చెప్పాను కదా, అది మర్చిపోయి డ్రెస్సెస్ నెక్స్ట్ అలానే శారీస్ అన్ని చూసుకుంటున్నాను. ఇంకా ట్రాఫిక్ ఎక్కువైపోతుంది అని చెప్పి మేమేం చేసామంటే ముందు ఫ్యాబ్రిక్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మాకు ఫ్యాబ్రిక్స్ కావాలి అనుకుంటే కంపల్సరీగా ఉర్దూ గల్లీకి అయితే వెళ్తాము. ఉర్దూ గల్లీలో మీకు లాట్స్ ఆఫ్ షాప్స్ అయితే ఉంటాయి, ఫ్యాబ్రిక్ షాప్స్. ఫస్ట్ ఒక షాప్ కి అయితే వెళ్ళాను, బట్ నాకు కావాల్సిన గోల్డ్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే దొరకలేదు. బట్ నాకు నారాయణపేట అంటే ఇష్టం, అందులో బ్లాక్ కలర్ కోసం చాలా ట్రై చేస్తాను. అండ్ ఫైనల్ గా నాకు ఈ ప్లేస్ లో అయితే దొరికింది. ఒక 2 మీటర్స్ అయితే తీసుకున్నాను. నాకు ఎప్పుడైనా పర్టికులర్ ఫ్యాబ్రిక్ కావాలి అనుకుంటే ఒక 3 షాప్స్ లో అయితే ట్రై చేస్తాను. ఒకటి యూసెఫ్ అండ్ 2 మార్వా ఫ్యాబ్రిక్, థర్డ్ వన్ వచ్చేసరికి రాయల్ ఫ్యాబ్రిక్స్. ఈ రాయల్ ఫ్యాబ్రిక్ షాప్ అనేది మనకి కొత్తగా అయితే పెట్టారు. న్యూ డిజైన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రెజెంట్ మార్కెట్ లో ఉన్న ట్రెండింగ్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ప్రీమియం క్వాలిటీతో అలానే రీజనబుల్ కాస్ట్ లో అయితే ఉన్నాయి. మనకి బొటిక్ లో కొన్ని ఫ్యాబ్రిక్స్ తో డిజైన్ చేస్తారు కదా, అలాంటి ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. నేను టోటల్ గా కవర్ చేయలేదు, బట్ ట్రెండింగ్ లో ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్ని ఈ వీడియోలో చూపించడానికి అయితే చాలా ట్రై చేశాను. అండ్ ఈ వైట్ కలర్ మీద పెన్ కలంకారీ చూసారు కదా, ప్రింట్ చాలా అంటే చాలా బాగుంది అండ్ ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉంది. ఇంకొకటి ఏంటి అంటే, నాకు కావాల్సిన గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ కూడా ఈ షాప్ లోనే దొరికింది. రిమైనింగ్ 2 షాప్స్ లో అయితే నాకు దొరకలేదు. ఇంకా వేరే ఏమైనా ఫ్యాబ్రిక్స్ తీసుకుందాం, ఎలానో ఫెస్టివల్స్ ఉన్నాయి కదా అని చెప్పి నేను చెక్ చేస్తుండగా నాకు నేను చూస్తున్న ఫ్యాబ్రిక్స్ కంటే కూడా నా పక్కన వేరే ఆమె చూస్తున్న ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగా నచ్చాయి. మేబీ లేడీస్ సైకాలజీ అనుకుంటా, మనం ఎన్ని చూసినా సరే వేరే వాళ్ళు వచ్చి ఎక్కడి నుంచో ఒక ఫ్యాబ్రిక్ తీసి చూస్తుంటే, అయ్యో ఈ ఫ్యాబ్రిక్ మనం చూడలేదే, నేను చూస్తుంటే బాగున్నాను, నేను తీసుకుందాను, నా చేతిలో ఫ్యాబ్రిక్ కంటే కూడా ఆ ఫ్యాబ్రిక్ ఇంకా బాగుంది అని చెప్పి, ఆ ఫ్యాబ్రిక్ ఇంకొక పీస్ ఉందా అని చెప్పి కూడా మనం అడుగుతాము. నేను ఒక్కదాన్నే కాదు, చాలా మంది అలానే ఉంటారు. లైఫ్ లో ఒక్కసారైనా సరే ఏదైనా షాపింగ్ కి వెళ్ళేటప్పుడు ఈ మాట అడిగే ఉంటారు. మీలో ఇలా ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఇప్పుడు చూపిస్తున్న ఫ్యాబ్రిక్స్ వచ్చేసరికి శారీ కింద అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ లైట్ అదే లావెండర్ కలర్ ఇంకా పర్పుల్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటుంది. చెప్పాలి అంటే నేను ఒకే ఒక మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకుందాం అని చెప్పొచ్చాను, అది 200. బట్ ఇక్కడ ఫ్యాబ్రిక్స్ చూసాక నాకు కూడా కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి అనిపించి తీసుకున్నాను. అండ్ అవి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. మదీనా మార్కెట్ లో నేను ఏమేమి తీసుకున్నాను. నేను ఒక ప్యాటర్న్ లో కుట్టించాలని చెప్పి బాడీకి 1 మీటర్ తీసుకున్నాను. అండ్ కిందన ప్లెయిన్ తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాను అనమాట. దానికి కూడా మ్యాచింగ్ వాళ్ళే సెలెక్ట్ చేసి ఇచ్చారు. ఈవెన్ లైనింగ్ క్లాత్స్ కూడా క్రేప్ బాగుంటుందా ఈ డ్రెస్ కి ఆర్ సాటిన్ బాగుంటుందా అని కూడా వాళ్ళే చెక్ చేసి ఇచ్చారు. అండ్ ఈ వైట్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, జార్జెట్ మెటీరియల్ లో అయితే వచ్చింది. అనార్కలి డ్రెస్ గా గానీ ఈవెన్ శారీగా గానీ చాలా అంటే చాలా బాగుంటుంది. నిజం చెప్పాలి అంటే చూసిన ప్రతిదీ బాగా నచ్చింది అండ్ తీసుకోవాలి అనిపించింది. కాకపోతే ఏం చేస్తాం, మన బడ్జెట్ లో మనం చూసుకొని వెళ్ళిపోవాలి. అండ్ లాస్ట్ లో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి
అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. అనుకున్న దానికంటే ఎక్కువే షాపింగ్ చేసేసాను, ఇంకా చాలు అనుకుని చెప్పి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను. అప్పటికి రిటర్న్ వెళ్తుండగా కూడా 50% ఆఫ్ ఇలా బోర్డ్స్ అయితే కనిపించాయి. కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు కంట్రోల్ అవ్వక తప్పదు. ఇంకెందుకు లేట్, ఇంకా మీరు ఫెస్టివ్ షాపింగ్ స్టార్ట్ చేయకపోతే మదీనా మార్కెట్ కి అయితే వెళ్ళండి. మేబీ మీకు నచ్చినవి అయితే దొరకచ్చు. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.